అక్రమాలకు, భూ అక్రమాలకు పాల్పడి కొత్తగా ఎల్ఆర్ఎస్‌ని తీసుకువచ్చారు. మరి ఈ నేపథ్యంలో కాంగ్రెస్ సర్కార్ కూడా ఖజానా నింపుకునేందుకే ఈ ఎల్ఆర్ఎస్ అక్రమాలకు పాల్పడుతున్నట్టు కూడా పక్క ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. అంటే ప్రభుత్వం దగ్గర ఖజానా లేదు కాబట్టి సంక్షేమ పథకాలకు సంబంధించి నిధులు విడుదల చేయడాన్ని ఇవ్వడానికి కాంగ్రెస్ సర్కార్ దగ్గర ఖజానా లేదు కాబట్టి ఈ భూ అక్రమాలకు పాల్పడుతోంది. కొత్తగా ఈ ఎల్ఆర్ఎస్ వింత కొత్తగా తీసుకువస్తోంది సర్కార్. అంటే దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? ఇప్పుడు తెలంగాణలో గత 10 ఏళ్లలో రియల్ ఎస్టేట్‌కి సంబంధించినటువంటి బిజినెస్ పూర్తి స్థాయిలో జరిగినటువంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నటువంటి ఒడిదుడుకుల రీత్యా తెలంగాణలో రియల్ ఎస్టేట్ బాగా పుంజుకున్నటువంటి పరిస్థితులు. అయితే ఈ నేపథ్యంలో తెలంగాణకు సంబంధించినటువంటి విషయంలో చాలా అక్రమ లేఅవుట్లు వేసినటువంటి పరిస్థితులు. ఈ అక్రమ లేఅవుట్లలో చాలా కొన్ని ప్లాట్లని అనధికారికంగా అనుమతులు లేనటువంటి వీటిని కూడా అక్కడ ఉండేటువంటి రిజిస్ట్రార్లు, అక్కడ ఉండేటువంటి అధికారుల సహకారంతో, రెవెన్యూ అధికారుల సహకారంతో అక్రమ రిజిస్ట్రేషన్లు జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు ఒకవైపున అక్రమ రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి, ఇంకొక వైపున ప్రభుత్వానికి రావాల్సినటువంటి ఆదాయము రావట్లేదు. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వము వన్ టైం సెటిల్మెంట్ కింద ఈ మొత్తం ఎల్ఆర్ఎస్ తీసుకొచ్చి ఒకసారి మళ్ళీ ఎక్కడైతే ఈ లేఅవుట్లకు సంబంధించినటువంటి విషయంలో వన్ టైం సెటిల్మెంట్ ఆల్రెడీ రిజిస్ట్రేషన్ జరిగినటువంటి వాటికి ఇవన్నిటి మీద ఒక విధానాన్ని తీసుకొచ్చేటువంటి ప్రయత్నం ఏదో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష చేశారు, అందుకు అనుగుణంగా నిర్ణయం తీసుకున్నారు అనేటువంటిది ఒక అంశం నడుస్తుంది. దాంట్లో ఎంతో కొంత వాస్తవం ఉండి ఉండొచ్చు. ఎందుకు అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రధానంగా అక్కడ ఎదుర్కొంటున్నటువంటి సమస్య ఏమిటంటే ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి హామీల అమలు విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆపసోపాలు పడుతుంది. వాటిని అన్నిటినీ కూడా అమలు చేయాలి అని అంటే ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందుల్ని అధిగమించాల్సినటువంటి అవసరం. అందుకని ఆర్థిక పరమైనటువంటి ఈ ఇబ్బందులు అధిగమించాలంటే కొంత ఆదాయం కూడా పెంచుకోవాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అందుకని ఇప్పుడు ఆదాయం పెంచుకోవాలి అని అంటే ఎలా అనేటువంటి మార్గాలు వెతికేటువంటి క్రమంలోనే ఈ ఎల్ఆర్ఎస్ విషయం అనేటువంటి ప్రస్తావన వచ్చినటువంటి పరిస్థితి. ఇది ఒక రకంగా ప్రభుత్వానికి మంచిదే. ఎందుకు అని అంటే ఇది వీళ్ళు ప్రభుత్వం ఒకవేళ వన్ టైం సెటిల్మెంట్ ఇచ్చినా ఇవ్వకపోయినా అధికారుల అవినీతికి వల్ల ఆల్రెడీ రిజిస్ట్రేషన్లు జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది అక్రమంగా. అలాంటప్పుడు ప్రభుత్వానికి ఆదాయం రావట్లేదు, అక్రమాలకు సంబంధించినటువంటి వాళ్ళు రిజిస్ట్రేషన్ కూడా చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈ విషయంలో త్వరితగతిన నిర్ణయం తీసుకొని వన్ టైం సెటిల్మెంట్కి వెళ్తేనే మంచిది అనేటువంటిది. అయితే ఇది ఒక రకంగా మిగతా రాష్ట్రాలకు సంబంధించినటువంటి వాళ్ళకి కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా ఇది గుణపాఠం లాంటిది. ఎందుకు అంటే ఎన్నికల సమయంలో మనం నోటుకు వచ్చినటువంటి హామీలు ఇవ్వటము, హామీలు ఇచ్చిన తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని అమలు చేయలేక ఆపసోపాలు పడేటువంటి పరిస్థితి. ఇప్పుడు ఒక రాష్ట్రానికి ఆదాయం ఎంత ఉంది, ఆ ఆదాయానికి అనుగుణంగా మన బడ్జెట్ ఉంటుందా, మన బడ్జెట్ని ఎలా పెడుతున్నాం, లేదంటే మన బడ్జెట్ రాష్ట్ర బడ్జెట్ ఎంత, అందుకు అనుగుణంగా ఎన్నికల హామీలు ఇస్తున్నామా లేదా, వీటి మీద నియంత్రణ లేనటువంటి పరిస్థితులు ఈ రోజున ఉన్నాయి. అందుకనే ఈ అంశం మీద ఎన్నికల హామీలకు సంబంధించినటువంటి విషయం మీద సుప్రీంకోర్టులో కూడా ఒక చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. సుప్రీంకోర్టులో కూడా కేసు ఇప్పుడు విచారణ జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. దాని మీద సుప్రీంకోర్టు కూడా ఎన్నికల కమిషన్ కూడా కేంద్ర ఎన్నికల కమిషన్కి కొన్ని సూచనలు చేసింది. ఏంటి, ఎన్నికలు వచ్చినటువంటి సమయంలో రాజకీయ పార్టీలు బడ్జెట్ని చూసుకోకుండా ఈ విధంగా హామీలు ఇస్తున్నాయి, వీటిని నియంత్రించేటువంటి పరిస్థితి ఎన్నికల కమిషన్ దగ్గర ఉంటుందా ఉండదా అనేటువంటి దాని మీద ఎన్నికల కమిషన్ కూడా కొన్ని సూచనలు చేసింది. మరి బహుశా భవిష్యత్తులో అయినా సరే ఈ ఎన్నికల హామీలకు సంబంధించినటువంటి విషయంలో కొంత నియంత్రణ పాటించేటువంటి విధంగా, లేదు అని అంటే అసలు ఇచ్చినటువంటి హామీలకు సంబంధించి ఆ రాష్ట్ర బడ్జెట్కు అనుగుణంగా ఏ విధంగా వాటిని అమలు చేస్తారు అనేటువంటి విషయాన్ని కూడా ఒక అభియోగ పత్రాన్ని రాజకీయ పార్టీలు హామీల సమయంలోనే ఎన్నికల కమిషన్కి ఇవ్వాలి. ఎన్నికల కమిషన్కి ఇచ్చి స్పష్టంగా ఇదిగో ఇన్ని హామీలు ఇస్తున్నాం. సపోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సూపర్ 6 అని ఇచ్చింది, తెలంగాణ ప్రభుత్వం కొన్ని హామీలు ఇచ్చింది, 6 హామీలు ఇచ్చినట్టు. ఆ 6 హామీలను అమలు చేయాలి అంటే ఇదిగో మా బడ్జెట్ ఎంత ఉంది, ఈ విధంగా ఆదాయం వస్తుంది, ఈ విధంగా మేము ఆదాయం పెంచుకుంటాం, కాబట్టి మేము వీటినన్నింటినీ కూడా అమలు చేయగలము అని ఒక వాళ్ళ అభియోగ పత్రం అనేటువంటిది ఇస్తే దానికి వాళ్ళు కట్టుబడేటువంటి విధంగా చూడాలి. ఒకవేళ దాని కట్టుబడి వాటిని హామీలను అమలు చేయలేకపోతే ఆయా రాజకీయ పార్టీల మీద ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకునేటువంటి విధంగా కూడా ఉండాలి అనేటువంటి ఒక వాదన కూడా
నడుస్తుంది. ఇవన్నీ అంశాలు అన్ని రాజకీయ పార్టీలన్నీ హామీలు ఇస్తారు. బీజేపీ కూడా చాలా రాష్ట్రాల్లో జాతీయ రాజకీయాలు చెప్తుంది, ప్రధానమంత్రి కానీ మిగతా వాళ్ళు కానీ మేము ఉచితాలు కానీ ఈ హామీలకు మేము వ్యతిరేకం అనేటువంటి విధంగా కూడా బీజేపీ చాలా సందర్భాలు చెప్తుంది. కానీ మొన్న ఢిల్లీ ఎన్నికలు వచ్చేసరికల్లా వాళ్ళు కూడా అలానే హామీలు ఇచ్చారు. ఇప్పుడు తెలంగాణలో ఉండేటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రధానంగా ఎల్ఆర్ఎస్కి వెళ్ళటము, ఈ వన్ టైం సెటిల్మెంట్కి సంబంధించి వెళ్ళేటువంటి పరిస్థితులు కూడా పూర్తిగా ఖజానాన్ని నింపుకునేటువంటి ప్రయత్నాల్లో భాగంగానే వెళుతున్నటువంటి పరిస్థితి. అయితే ఇక్కడ ఒక కీలకమైనటువంటి అంశం ఏంటంటే, తెలంగాణలో మొన్నటి వరకు ఇప్పుడు హైడ్రా సంబంధించి ఎక్కడైతే ఆక్రమణలు ఉన్నాయో, ఎక్కడైతే బఫర్ జోన్ ఎఫ్టీఎల్ పేరుతో ఉన్న భూములన్నీ కూడా కూల్చివేశారు. మళ్ళీ కొత్తగా ఇప్పుడు ఎల్ఆర్ఎస్ను తీసుకొస్తుంది. అంటే మొత్తానికి ఇక్కడ ఏ విధంగా చూసినా ప్రజలకు నష్టం కలుగుతుందే తప్ప ఇటు ప్రభుత్వం తన స్వార్థం కోసం చూసుకుంటూ ప్రజలను భారీ ఎత్తున ముంచుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఎంతోమంది ఎంతో కష్టపడి భూమి కష్టపడి భూములు కొనుక్కొని రిజిస్ట్రేషన్ చేయించుకొని కొంతమందికి రిజిస్ట్రేషన్ అవ్వక అనేక అవస్థలు పడుతున్నారు. రెవెన్యూ ఆఫీసుల చుట్టూ తిరగలేక కూడా నానా అవస్థలు పడుతున్నారు. అటు అధికారులు కూడా లంచం తీసుకుంటున్నప్పటికీ, లంచం డిమాండ్ చేస్తున్నప్పటికీ కూడా ఏ విధమైన పరిష్కారం అయితే దొరకట్లేదు. మరి ఈ విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు భారీ మొత్తంలో అక్రమాలకు పాల్పడుతున్నారు, ఎంతవరకు కరెక్ట్ అంటారు? అదే ఇప్పుడు హైడ్రాన్ తీసుకొచ్చి ఏం చేశారు, మొత్తము ఎక్కడైతే చెరువులు కుంటలు వీటిని ఆక్రమించినటువంటి వాటిని మేము చేస్తున్నాం అనేటువంటి విధంగా. మరి గతంలో కొంతమంది మున్సిపల్ అధికారులు, జిహెచ్ఎంసీ అధికారులు వీళ్ళు ఇచ్చిన అనుమతులు ఇచ్చినటువంటి వాటిని ఇళ్ళనే కదా ఇప్పుడు హైడ్రాకి సంబంధించినటువంటి వాటి కూల్చివేతలు చేసే పరిస్థితి ఉంది. మరి అనుమతులు ఇచ్చినటువంటి అధికారుల మీద చర్యలు లేవు. మరి ఒకవైపున ప్రభుత్వమే కూల్చేసేటువంటి పరిస్థితి ఉంది. నష్టపోయేటువంటి వాళ్ళు ఎవరు? ఈ విధంగా కొనుగోలు చేసి నష్టపోయేటువంటి వాళ్ళు ప్రజలు. మరి ఆ విషయంలో ఈ విధమైనటువంటి అక్రమాలను నిరోధించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాల మీద ఉంటుంది కదా. అక్రమ రిజిస్ట్రేషన్లు కానివ్వండి, అక్రమ లేఅవుట్లు కానివ్వండి, అక్రమ అనుమతులకు సంబంధించినటువంటి వ్యవహారం కానివ్వండి, అనుమతులు ఇచ్చేదే అధికారులు కదా. మరి అనుమతులు ఇచ్చినప్పుడు అది ప్రభుత్వం బాధ్యత వహించదా? మరి ఇప్పుడు మళ్ళీ ఎల్ఆర్ఎస్ పేరుతో మళ్ళీ వన్ టైం సెటిల్మెంట్ పేరుతో మేము ఇస్తామని చెప్తున్నారు. అంటే వాళ్ళకి ఆదాయం కావాలంటేనేమో మీ అక్రమాలకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తారు, మీకు వద్దు అనుకుంటేనేమో కూల్ చేస్తారా? ఇది ఎంత మేరకు సమంజసం అనేటువంటిది తెలంగాణ ప్రజల్లో వస్తుంది. అయితే ఇప్పుడు వన్ టైం సెటిల్మెంట్ విషయంలో ఈ బఫర్ జోన్ లో మేమేమో ఎఫ్టీఎల్ ప్రాంతాల్లో అని చెప్పి చెప్తున్నారు. అయితే అసలు అన్నిటి విషయాల్లో కూడా అక్రమ లేఅవుట్ల విషయంలో చర్యలు తీసుకుంటే, అక్రమ లేఅవుట్లైనా గుర్తించి వాటిలో కొనుగోలు చేయొద్దు అని కనుక ప్రజలను అప్రమత్తం చేస్తే అసలు ఈ సమస్య రాదు కదా. అప్పుడేమో అధికారులు డబ్బులు దండుకుంటారు, ప్రభుత్వం ఏమో నిమ్మక నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారు, నష్టపోయేటటువంటి వాళ్ళు ప్రజలు అవుతున్నారు. ఈ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం మీద కొంత వ్యతిరేకత అయితే మాత్రం వస్తున్నటువంటిది కనపడుతుంది.